I can understand your feelings, okay? No problem. Yeah, guys, ఇప్పుడే ఒక వార్త విన్నాము ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఈ రోజు కూడా స్ట్రాటజీ 10th యానివర్సరీ అంట. సో మా టెక్నికల్ డైరెక్టర్ ఏం చేశారంటే చిన్న శాంపుల్ కట్ చేసి ఇద్దామని చెప్పేసి చిన్న శాంపుల్ బేక్ చేశారు. జస్ట్ ఐ వాంట్ టు సీ యూ ప్లీజ్ షో దిస్ బ్యాక్. ఫోటో చూస్తే మీ అందరికీ నేను కనబడుతుంది. మీరందరూ సినిమాలో మహేష్ బాబు శ్రీమంతుడిగా నటించి ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామంలో వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు. సో మరి ఇక్కడ శైలు ఎందుకు శ్రీమంతుడు అంటారు? Yes, you are right. Because 200 families ని దత్తత తీసుకున్నాడు. కాదురా ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయలేదు. ఈ పిక్చర్ దిస్ వాస్ టేకెన్ 3 years before this movie came. So movie is not of యా ఇది ఏదో ఊరికే మీ అందరికి నవ్వించడానికో పెట్టడానికి పెట్టలేదు. ఇట్స్ వెరీ రియల్ సీరియస్ మ్యాటర్. బికాస్ అంటే ఇట్స్ ట్రూ యాక్చువల్గా శైలు ఏంటి అనేది మీరు ఒకసారి గమనిస్తే అక్కడ తెలుసుకుందాం. యాక్చువల్గా ఏమంటున్నాడు, నా జీవితంలో 100 మందికి నేను లైఫ్లో హెల్ప్ చేయాలి, వాళ్ళకు ఒక కెరియర్ ఇవ్వాలి అని ఏమన్నాడు. సో ఈ ఆల్రెడీ క్రాస్ దట్ లిమిట్. మహేష్ బాబు రియల్ హీరో అయితే ఈజ్ రియల్ హీరో. Okay, now we are entering our excellent program. ఏంటమ్మాది మీలో ఎవరు? 100 రూపాయలు. ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ అమౌంట్. 100 రూపాయలు అంటే ఇంకొకరు మీ అందరికీ తెలుసు. దీంతో చాలా మంది ఎన్నో ఏళ్ళు ఎన్నో కష్టాలు పడి ఎన్నో SMS పంపి తమను ఆఫ్ సీట్లో కూర్చోవాలి, మేము 100 రూపాయలు సంపాదించాలి, ఎన్నో దేవుళ్ళని మొక్కున్నారు. అలాంటి వాళ్ళలో కొంతమందిని సెలెక్ట్ చేసి అందులో వెతగ్గా మనం ముగ్గురు కంటెస్టెంట్ ని సెలెక్ట్ చేశాము. ఆ ముగ్గురులో ఎవరు ఈ హాట్ సీట్ ని వరిస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ అవర్ కంటెండెంట్ నంబర్ 1 మిస్టర్ రాకేష్. పాల బుక్కల్ లాంటి తన ఇంజనీరింగ్ టెక్నిక్స్ తో కోడింగ్ ని పిచ్చి చేసి పిక్చర్ బై మిస్టర్ రాకేష్. వి వాంట్ టు వెల్కమ్ రాకేష్ కర్నాడి. Yes, Mr. Rakesh. Welcome to our show. I can understand your feelings, man. No? Yes, ma'am. ఓకే రైట్ టీఆర్పీ రేటింగ్స్ చాలా వస్తున్నాయంట మా ప్రోగ్రామ్ కి.
రూపాయలు నేను గెలుచుకున్నట్టు చూడు స్వామి. నాకు తెలుసు, ఎందుకంటే నీ రుణం నేను ఉంచుకోను స్వామి. వచ్చి డబ్బులన్నీ పడికేసేస్తాను. నీకు కావాల్సిన తీసుకొని మిగిలిన నాకు వదిలేసి. Here we go. Excellent, excellent. Rakesh, I wish you all the best, ma. Okay, right. Okay, the next second contestant. ఎవరిని చూస్తే అమ్మాయిలకు గుండెల్లో గుడ్లు వేస్తుంది, ఎవరైతే ఆ అబ్బాయి వెనకాల తిరగాలి, ఆ అబ్బాయి ఫస్ట్ ఎవర్ గ్రీన్ ఎలిజిబుల్ వన్ అండ్ ఓన్లీ మిస్టర్ బాహు, మిస్టర్ జోగేష్. స్వాగతం సుస్వాగతం. ఏంటమ్మా నీ గురించి చాలా తెలుసుకుంటున్నాను. ఏంటి కొంతమంది అమ్మాయిలు ఏదో ఈ మధ్య సూసైడ్ చేసుకున్నారని విన్నాను. వాట్ ఈస్ యువర్ టెక్నిక్ అండ్ ఏంటి నీ యొక్క స్పెషాలిటీ? అమ్మాయి ఇదంతా నా పొట్టండి. మూడు బిర్యానీలు తింటాను. Only in Pune, na? Oh wow, excellent man, excellent, excellent. Okay, no problem. Please take your seat and all the best. And my technical persons are Radio Navy. Please show the Navy. అక్కడ పోటీగాడు ఒకడు ఉన్నాడండి, వాడు గర్ల్ ఫ్రెండ్ ఉందండి. ఆడికే కదా గర్ల్ ఫ్రెండ్ ఉందని నాకు ఎందుకు లేకపోతుంది, నేను అమ్మాయికి ట్రై చేయడం మొదలుచాను. వాడు దరిద్రం ఏంటంటే వాడికి ఒకరు పడ్డారని నాకు పడుతూనే ఉన్నానండి. పడిన కూడుకోవడానికి మా అత్త ముందు యాక్సిడెంట్. ఇప్పుడు నా దగ్గర ఏం లేదు. ఈ వందేశ్వరి సరికి నేను చాలా హ్యాపీ ఉందండి. కనీసం ఇంకొక 100 రూపాయలతో నా మీద యాక్సిడెంట్ కొనుక్కొని మళ్ళీ మీద ఇవ్వాల్సిన అమ్మాయి దగ్గర తీసుకుంటే సరిపోతుంది. అదనమాట, చాలా బాగుందయ్యా. సో మొత్తం మీరు చూడండి, ఎంతమంది ఎన్నో సంవత్సరాల నుంచి 100 రూపాయల కోసం ఇన్ని కష్టాలు పడి వచ్చారు. ఈ 100 రూపాయలు సంపాదిస్తే అతను ఎన్నో భూములు కొనుక్కుంటాడంట. ఏదో నా ప్రాణానికి దేవుడా, వీని మాత్రం హార్ట్ రాలేదు. ఓకే, నౌ ద థర్డ్ కంటెస్టెంట్. పసిగుట్టల పిల్లాడు హ్యాకింగ్ టెక్నాలజీతో హ్యాకింగ్ చేశాడంటే చిప్స్ పెట్టడానికి డెవలపర్స్ సరిపోతున్నాయి. హాయ్ మిస్టర్ మణికంఠ, ప్లీజ్ వెల్కమ్ టు లైవ్. Hey Mani, welcome to our show. Sorry. Yes, Mani. Excellent. నీ గురించి కూడా చాలా విన్నాను. ఏంటి హాకింగ్ అంటే ఏంటంటే చాలా మంది నీ గురించి మాట్లాడుతున్నారు. ఏంటంటే ఏం చేస్తావు? స్పెషాలిటీ హ్యాకింగ్. హ్యాకింగ్ అంటే నీకు తెలియంది బయటకు చెప్పేది. నీకు ఫేస్బుక్ అకౌంట్ ఉందా? ఈమెయిల్ ఐడి ఏంటి? మా ఈమెయిల్ ఐడి ఏంటి? నా మీద ప్రైమ్ మినిస్టర్ ఐడి. నీ పాస్వర్డ్ స్టార్ట్ చేయాలి. నా ఈమెయిల్ అడ్రస్ చెప్పకుండా నా పాస్వర్డ్ క్యాష్ చేశానంటే ముందు వచ్చే ముందు బ్యాక్గ్రౌండ్ కొంచెం చూసుకొని వస్తానంటే జాగ్రత్తగా ఉండాలి. ఓకే మా, నో ప్రాబ్లమ్. నేను తొందరగా పంపిస్తాను. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ప్లీజ్ టేక్ యువర్ సీట్. ఎక్సలెంట్ మ్యాన్. మొత్తం మీద ముగ్గురి కంటెస్టెంట్స్ ఇంట్రడక్షన్ అయిపోయింది. ఓ వన్ మోర్ థింగ్ ఐ ఫర్గాట్. ప్లీజ్ షో దట్ ఏరియా. నా పేరు వెంకట, నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను. మీడియా మహేశ్వరికి సెలెక్ట్ అయ్యి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీడియా మహేశ్వరిలో నేను 100 రూపాయలు తెచ్చుకుంటే నా చిన్న కోరికలు తెచ్చుకున్నాను. నాకు పెద్ద కోరికలు లేవండి, చిన్న ఆశలు. అంటే నా చిన్న ఆశలు ఏంటంటే
ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాను. 500 స్క్వేర్లో డూప్లెక్స్ ఇల్లు కట్టుకుని ముందుకి 2 జాగ్వర్ కార్లు, అటుపక్కల ఇటుపక్క చిన్నది, మధ్యలో కూడా అనుకున్నాను. చిన్న చిన్న కోరికలు తప్ప నాకు ఆశ లేదు. సో మీరు 100 స్టోర్లు 100 రూపాయలు నేర్చుకుంటే ఈ చిన్న చిన్న ఆశలు తీసుకుందాం. చూడండి 100 రూపాయలు చూడండి क्या बात है भाई 100 रुपये से डुप्लेक्स गरीब पाते थे या तो भी गरीब पाते देखो ऐसा है 100 రూపాయలు అంటే చూడండి మా వాళ్ళు ఎంతమంది ఎన్ని కోరికలతో వచ్చారు. సో వీళ్ళ కోరికలు అన్ని తీరాలని ఇందులో ఎవరో ఒకరు ముగ్గురుగా ఒకరు కంపల్సరీ మార్క్స్ స్వీకరిస్తారు. వాళ్ళు కంపల్సరీ 100 రూపాయలు వచ్చే విధంగా ఆ భగవంతుని ప్రార్థిద్దాం. ఓకే నౌ వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ and the next Mr. Shamai, let's please the host start the game and right, okay, let's start questions. Now, ఇప్పుడు 5 క్వశ్చన్ ని ఆల్రెడీ మీ దగ్గర కీవర్డ్ రెడీగా పెట్టుకున్నారా? ఓకే క్వశ్చన్ చూడండి. Please don't mind because it's a technical issue because sound and picture there is 2 ways, so please cooperate. The question was arrange the following options from bottom to top. There's options A mouse, keyboard, CPU and monitor. Please, your time starts now. Sound up. Mouse, keyboard, CPU, monitor. Your time starts now. Sound online. Yeah, please. ఎవడు ముందు పెడితే వాడు సీట్లో కూర్చుంటాడు. Yes, yeah, that is all. Come on, boys. Okay. Me options చేశారు కదా? Okay, now we are going to the results of who is the right order, please. Computer G. Okay, yeah, here A is CPU, B keyboard, C mouse, D monitor. Yes, who is the middle person, please? Come on, show the middle person. Hey, come on. అది అమ్మ ఈడే వచ్చాను. ఎవరైతే రావద్దనుకున్నానో వాడే. Mr. Rakesh, welcome to the show. Please take your seat. Take your hot seat. Oh, what was so hot, yeah? Come on, man. It's only hot seat. It's not hot air seat. Oh, it's very cool. Excellent, man. Okay, now we are going to start our program. Meelo Yavaru Vandishwar. Yes, okay. ఎలా ఫీల్ అవుతున్నామా? చాలా ఎక్సైటింగ్ ఉన్నాయి. ఓకే రావుతుంది ఇలాంటి మనం చూసాను ఎక్సైటెడ్ ఉంటుంది గ్యారెంటీగా. బట్ బిఫోర్ గోయింగ్ టు దిస్ గేమ్ ఐ వాంట్ టు ఐ హావ్ టు టెల్ యూ అబౌట్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ అవర్ గేమ్. తెలిసినా చెప్పాలి ఆడియన్స్ మళ్ళీ మాకు ఆడియన్స్ దొరకరు, నువ్వు చెప్పేస్తే అందరూ తెలుసుకోవాలి. ద రూల్స్ ప్రకారం అయితే మనకు మొత్తం ఓవరాల్గా 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక క్వశ్చన్కు ₹1, రెండో క్వశ్చన్కి ₹10 అలా వెళ్తూ ఉంటే 5th క్వశ్చన్కు ₹100 వస్తాయి. సో మీకు ఇక్కడ కట్ ఆఫ్ క్వశ్చన్ అనేది 3rd క్వశ్చన్. మీరు 3rd క్వశ్చన్ కనుక మీరు పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయగలిగితే మీకు మినిమం ₹20 మీరు కంపల్సరీగా మీరు ఈ గేమ్ నుంచి వెళ్తారు. తర్వాత మీరు ఇంకా కష్టపడితే ₹100 పడుతుంది. అయితే ఈ గేమ్ ఆడేటప్పుడు మీకు ముఖ్యంగా 3 లైఫ్ లైన్స్ ఇస్తాం. సో అది 50-50 జాన్ డిగ్రీ దో స్కోర్ అండ్ ఆడియన్స్ గ్రేట్ ఆడియన్స్ స్కోర్. ఓకే ఓకే now you want to start again? టెన్షన్ ఉంది. నాకేదో okay, okay, nice boys. Now the first question of this game goes to yes. Yes. How many paisa for 100 rupees? Technical issue.
Yes, boys, sound run, naina. How many paisa for 100 rupees? 100 ki any paisa? Okay. The options are A. 1000 paisa. B. 100 paisa. C. 1 laksha. D. 0. నీకు తెలుసా ఫస్ట్ చాలా కష్టమైన ప్రశ్న అనుకున్నావా? బాగా ఆలోచించమ్మా. నీకు ఏం భయం లేదు. నీకు 3 లైఫ్ లైన్స్ ఉన్నాయి. నువ్వు ఏదైనా వాడుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్కే వాడుతున్న జీవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఏం చేస్తామంటే కొంచెం వర్కౌట్ చేయి. వర్కౌట్ చేస్తే ఏమవుతుందంటే నీకు ఈజీగా యూ కెన్ గెట్ ఆఫ్. వన్ మోర్ థింగ్, టైమింగ్ కూడా ఉంది. నీకు ఈ క్వశ్చన్ ఓకే 60 నిమిషాలు మాత్రమే, 60 సెకండ్ మాట్లాడుతుంది. 60 సెకండ్. మా బ్రదర్ దగ్గర 100 రూపీస్ ఉన్నాయి, ఒకసారి చేంజ్ చేసి. అట్లాంటి ఏముండే బాబు. ఇక్కడ ఓన్లీ నువ్వు ఈ బ్రదర్ యొక్క ఫోన్ చేసుకోవచ్చు, బ్రదర్ ఆన్సర్ అడగచ్చు, అతను చెప్తే నీకు అడగవచ్చు, లేదా మిగతా వ్యాఖ్యానం వాడుకోవచ్చు. బాగా ఆలోచించు. ఓన్లీ 60 సెకండ్ మాత్రం. ఆల్రెడీ 20 సెకండ్ అయిపోయింది. కమాన్, నువ్వు 40 సెకండ్ ఉంది. కమాన్, మేక్ ఇట్ ఫాస్ట్. సార్ ఐ విల్ గో ఫర్ జాన్ జిగ్రీ. Hey, computer, please stop the clock. Please stop the timer, please. Okay, yes. ఏం వాడాలనుకుంటున్నావు? నువ్వు ఏం వాడాలనుకుంటున్నావు? మా అన్న కాల్ చేస్తాను. మీ అన్నకు కాల్ చేస్తావు. ఓకే, కాదని ఫోన్ మిత్రకో ఫోన్ కన్నా చాది. ఓకే, మీ ఎవరెవరు తీసుకొచ్చావమ్మా నువ్వు? నీ యొక్క నీతో ఎవరు కమాన్ బాయ్స్, ఒకసారి అతని. ఓకే, గౌరవనీయ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఏం సార్? ఓకే, సారీ. ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ గారికి మరియు మన ప్రియతమ నేత కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు, అండ్ ఫేమస్ హీరో మహేష్ బాబు గారిని తీసుకొచ్చాడు. సార్ ముందుగా మీకు ఒకటి చెప్పాలి సార్. చెప్పండి. జై తెలుగుదేశం సార్. జై తెలుగుదేశం, జై తెలంగాణ. జై తెలుగుదేశం, జై తెలంగాణ. జై తెలుగుదేశం. ఓకే ఓకే ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. వీఆర్ ఆల్ ఇండియన్స్ ఫస్ట్. ఓకే, వెరీ నైస్. ఓకే, ఎవరితో మాట్లాడుకున్నావు? చంద్రబాబు నాయుడు నీకులా తెలుసా? నేను ఆయన తెలుసు సార్, నాకు ఆయన తెలుసు. ఎక్సలెంట్, గుడ్ గుడ్. సేమ్ నాకు కూడా అంతే. నేను ఆయన తెలుసు, ఆయన ఇంతకీ ఆయన కాల్ చేసి లిఫ్ట్ చేస్తారు. ఎవరితో మాట్లాడుకుంటున్నాను? నేను వాళ్ళు బిజీగా ఉంటారు సార్, ముఖ్యమంత్రులు గారు సార్. ఎవరు? మహేష్ బాబుతో మాట్లాడతావా? కాదండి, మా అన్న ఫోటో బ్లాక్ అది పంపించాను నేను. ఇక్కడ తినారా కప్పుర్తి. ఓకే, సరే. కంప్యూటర్ జీ, మిస్టర్ బ్రదర్ మహేష్ బాబు కూడా కాల్ చేయండి అమ్మా. కాల్ ఇవ్వండి. సౌండ్ సౌండ్. హలో, మిస్టర్ అన్నయ్య పేరు అన్నాను సార్. రాకేష్ అన్నయ్య. హలో. రాకేష్ అన్నయ్య బాగున్నారండి? బాగున్నా సార్. మీ తమ్ముడు ఇక్కడ హాట్ సెట్ పైన కూర్చున్నాడు. 100 రూపాయలు సంపాదించడానికి చాలా కష్టపడుతున్నాడు. అవునండి. అవునండి, మొదటి క్వశ్చన్ లోనే అతను లైఫ్ లైన్ చేసుకోవాలనుకున్నాడు. సో మీరు అతనికి కొంచెం సహాయం చేయగలిగితే అతనికి 1 రూపాయి గెలిచేస్తాడండి. ఓకే సార్, ఆ క్వశ్చన్ కాదు సార్, మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది సార్. పన్నెండుతో మాట్లాడటం మామూలుగా వస్తుందండి. మామూలుగా చాలా అదృష్టం. అమ్మా, నీ అమ్మా నన్ను చాలా థ్యాంక్ యూ. సో మాకు టెలిఫోన్ బిల్ బాగా వెళ్ళిపోతుంది. పర్లేదు సార్, సార్ మీతో మాట్లాడితే సార్ 100 రూపాయలు గెలవకపోయినా పర్లేదు సార్. మీతో మాట్లాడితే చాలు సార్. ఈ జీవితంలో అభిమానులు అంటే అలాగే ఉంటారు. ఎంత మాట్లాడినా వాళ్ళకి కనీ తీరదు. ఐ కెన్ అండర్స్టాండ్. సార్ 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 కొంచెంసేపు మాట్లాడండి సార్. మీరు వెళ్ళేటట్లేదు. తమ్ముడు అంటున్నాడంటే అన్నిస్తున్నాడు. పర్లేదు సార్, ఆ 100 రూపాయలు అన్నీ అప్పిస్తాను సార్. బాబు రాకేష్ అన్నయ్య, మీ తమ్ముడు ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాడు. సరే సార్. దానికి నువ్వు సమాధానం చెప్పాలి. నీకు కేవలం 30 సెకండ్లు మాత్రమే ఉంటుంది. సరే సార్. 30 సెకండ్లు కనుక నువ్వు సమాధానం చెప్పకపోతే మీ లైన్ కట్ అయిపోతుంది. సో జాగ్రత్తగా సమాధానం క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వండి. యువర్ నెక్స్ట్ గొంతు మీ తమ్ముడిదే ఉంటుంది. సార్ కొంచెం మీరు హెల్ప్ చేయండి సార్. ఏ అంటే 1 ఎత్తండి, బి అంటే 2 ఎత్తండి, సి అంటే 3 ఎత్తండి, డి అంటే 4 ఎత్తండి సార్. నేను ఎత్తితే నన్ను బయట ఎత్తేస్తారు. ఓకే, నో ప్రాబ్లం. ఓకే రాకేష్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏంట్రా? ఆ? ఆ? ఆ. చెప్పు ఏంట్రా? ఏం లేదురా, ఏం చేస్తారా? ఏం చేస్తారే? చూడండి, మేతకి వచ్చాడ్రా ఇప్పుడే. ఆ? చూడా ఇప్పుడే తెల్లగా దినభోజనం చేద్దాం వెళ్తున్నాను రా. ఈ రోజు నువ్వు ఆన్ చేసావు. ఏంట్రా ఇదంతా? రాకేష్, చెప్పరా? మరి టైమ్స్ అప్. అయిపోయింది. బిల్ నేను కలుస్తా. ఇవ్వండి.
ఏం ప్రకారం ఇంటికాడ ఏం చేస్తున్నారా ఇక్కడ వచ్చా నేను సొలుగులు కొట్టాడు సరే నీ టైం అయిపోయింది ఆప్షన్ అయిపోయింది యువర్ టైం స్టార్ట్ నౌ యు హావ్ ఓన్లీ 30 seconds remaining you want to choose another lifeline or you want to say answer come on please Rakesh your time stop జాగ్రత్తగా ఆలోచించు ఫస్ట్ క్వశ్చన్ నువ్వు 100 రూపాయలు తెచ్చుకొని నాకు వచ్చావు హరి షూర్ పక్కా లాక్ చేయమన్నావా ఓ మై గాడ్ ఓకే కంప్యూటర్ జీ లాక్ చేశాను నువ్వు ఇంక తప్పు చెప్పిన నీకే తెలియదు ఓకే సో హే హియర్ వి గో ద ఆన్సర్ కమ్ ఆన్ కంప్యూటర్ హే వెరీ గుడ్ ఓకే రైట్ కూర్చో ఒకటో క్వశ్చన్కి బాగా వేషాలు వేస్తున్నావు కానీ కూర్చో ఓకే ఓకే సార్ వినండి సార్ నా మాట కూడా మీ సోదేనా సార్ నువ్వు 3 రూపాయలు మూడో క్వశ్చన్ అయిపోయిన తర్వాత నీకు హాయిగా కూర్చుంటాను మనకి టైం లిమిట్ ఉండదు అప్పుడు నిదానంగా సొల్లు మాట్లాడుతుంది ఇంతవరకు జాగ్రత్తగా సెకండ్ క్వశ్చన్ చాలా కష్టతరమైన క్వశ్చన్స్ ఉంటాయి నువ్వు అవన్నీ ఓకే సో నా కంప్యూటర్ జీ సెకండ్ క్వశ్చన్ ప్లీజ్ మీకు పిచ్చి ఉందా మీకు పిచ్చి ఉందా అండ్ ఆప్షన్స్ ఆర్ ఏ అవును బి ఎస్ ఏ సి ఏ అండ్ డి ఆల్ ఆఫ్ అరే మీ డైరెక్టర్ ఎవడురా ఏది పెట్టినా పిచ్చిందని వస్తుంది కదా వాడికి ఉందిరా పిచ్చి రెండో క్వశ్చన్ యాక్చువల్గా వేరేది ఉండే నీ పిచ్చితనం చూసి ఈ క్వశ్చన్ మార్చేసినట్టు నాకు కూడా తెలియదు ఇప్పటికి వచ్చారు సరే ఫోన్లే పర్లేదు నీ పిచ్చితో ఆ పిచ్చి ఆన్సర్ పిచ్చి చెప్పేసి సమాధానం చెప్పేసి జాగ్రత్తగా ఆలోచించు యువర్ టైం స్టార్ట్ ఆల్రెడీ 36 seconds ఏది పెట్టినా ఏదేం చెప్పాలా నువ్వు ఏం చెప్పాలంటే నీకు ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి లైక్ ఫ్రెండ్స్ యూ కెన్ యూస్ దట్ డోర్ చాలా జాగ్రత్తగా ఆలోచు చాలా జాగ్రత్తగా ఆలోచు 50 ఓకే కంప్యూటర్ జీ మన రాకేష్ 50-50 యూజ్ చేసుకున్నట్టున్నాడు సో ప్లీజ్ ఓకే అరే 50-50 అంటే సగం అది మనం కాదు కదా ప్లీజ్ ఆప్షన్ సేమ్ 50-50 అంటే ఉంది రెండు వచ్చేసి ఓకే మీకు పిచ్చి ఉందా అనేటప్పటికీ 50-50 ఆప్షన్లో అవును ఆల్ ఆఫ్ ద అబౌవ్ వచ్చింది రాకేష్ చెప్పమ్మా ఏం యూజ్ చేసుకుంటాం చాలా జాగ్రత్తగా ఆలోచించు లైఫ్లో ఎన్నో అంబిషన్స్తో వచ్చావు ఇక్కడికి 100 రూపాయలు సామాన్యమైన అమౌంట్ కాదు టైం ఓన్లీ 30 సెకండ్లే ఉంది రాకేష్ సౌండ్ వచ్చిన దగ్గర నుంచి సౌండ్ వచ్చిందంటే కౌంట్ అదొక ఆప్షన్ ఇచ్చారు అది కాదా టైం సౌండ్ టైమర్ స్టార్ట్ అయింది తొందరగా రాకేష్ అవును సార్ అవును ఓకే కంప్యూటర్ లాక్ నుంచి అవును అంట చూడండి ఓకే ఎస్ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ మా కంప్యూటర్ గారు అమ్మయ్య వీడికి నిజంగానే చెప్తుంది అమ్మ రాకేష్ సెకండ్ క్వశ్చన్ కూడా అయిపోయింది నేను నీ వైపున మూడో క్వశ్చన్ చాలా ముఖ్యమైన క్వశ్చన్ జాగ్రత్తగా ఈ మూడో క్వశ్చన్ కనుక సమాధానం చెప్పావనుకో నీకు 20 రూపాయలు కంపల్సరీ ఓకే సార్ ఇట్లాంటి క్వశ్చన్ అడగమాకండి సార్ ఓకే నో ప్రాబ్లం రైట్ ఓకే నౌ ద థర్డ్ క్వశ్చన్ గోస్ టు ఐడెంటిఫై ద డైరెక్ట్ ఫ్రమ్ ద వీడియో సాంగ్ చూసుకోండి మూతి తుడుచుకోండి సొల్లు కాకుండా సౌండ్ పెట్టండి ఇక్కడ అర్థం కావట్లేదు ఆడియన్స్ మాట్లాడుతుంటాడు
సార్ ఈ వీడియో సార్, శ్రీయ కట్టిరాదు ఉంది సార్. సార్ ప్లీజ్ సార్. సార్ ఇంకొకసారి కావాలా? నేను చూడాలనుకుంటున్నాను. ఓకే సార్. ఓకే క్వశ్చన్ చాలా ఎక్కువ ఓకే మొత్తం కాలిపోతున్నాను. రైట్. ఈ యొక్క వీడియోను చిత్రీకరించినటువంటి దర్శకుడు ఎవరు? సార్ Hmm. వెంకటేష్ విశ్లేషణ ఏంటి సార్ అది? ద్రాక్ష పండు ద్రాక్ష పండు. ద్రాక్ష కాదు సార్ అది. సరే తర్వాత ఆప్షన్ వచ్చాయి కూడా నీతో నేను ఫస్ట్ అనుకున్నా. సార్, ముందు ఆప్షన్ గోస్ టు ఏ త్రివిక్రమ్, రాఘవేంద్రరావు, రాజమౌళి అండ్ రామ్ గోపాల్ వర్మ. Identify the directors from the music song. Trivikram A, P. Raghavendra. సౌండ్ వచ్చేదాకా టైం స్టార్ట్ సౌండ్ కాదు. టైమర్ స్టార్ట్ అయ్యాక నీ టైం స్టార్ట్ అవుతుంది. టైమర్ ఎట్లా? జాగ్రత్తగా ఆలోచించు. నువ్వు మినిమం అమౌంట్ తీసుకెళ్ళాలో ఇక్కడ నుంచి క్వశ్చన్ ఆన్సర్ చెప్తే 20 రూపాయలు వచ్చేస్తాయి. ఎంత సార్? 20 కాదు 40 ఎట్లా సార్? 20 రూపాయలు. మీరు 20 కొట్టేస్తున్నారా? ఓకే చెప్పమ్మా. ఏ త్రివిక్రమ్, బి రాఘవేంద్రరావు, డి రామ్ గోపాల్ వర్మ, సి రాఘవేంద్రరావు సార్. బి. అంత కరెక్ట్గా లేకపోతున్నావు ఎన్ని వాడేది ఆయనే సార్. అంటే ఏం వాడుతున్నాడు? అయ్యో ఆయన దొరికినది వాడుతుంది సార్. ఫ్రూట్స్ బాగా పడతాడా? అసలు ఫుల్గా ఫ్రూట్స్ బాగా ఫుల్గా. సినిమా పూలు కూడా సార్. పూలు కూడా ఓకే. మా ఊర్లో చూసింది సార్, చాలా చూసినట్టు. దీన్ని కదిలించడం నాకు ఓకే. లాక్ చేయమంటావా కంప్యూటర్? చేయండి సార్. ఓకే హరీష్ చూడు సార్. ఓకే లాక్ అయిపోయింది. ఒక్క నిమిషం ఇప్పుడే వస్తా. ఓకే రైట్. కంప్యూటర్ జీ ప్లీజ్ వెదర్ ఇట్ రాంగ్ ఆర్ ప్లీజ్ టెల్ మీ. ఎక్సలెంట్. వావ్ 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 వావ్. ఓకే రాకేష్ సార్ నీ లైఫ్ అంబిషన్ కు చాలా దగ్గరకు వచ్చేసావు. 100 రూపాయలు గెలుచుకునే సదావకాశం అతి దగ్గరలో 2 క్వశ్చన్ల దూరంలో మాత్రమే ఉంది. సార్ ఇంటర్వ్యూలో నేను చెక్ ఇస్తాను 20 రూపాయలకి తీసుకున్నా. చెక్ రా. వదిలే సార్, మీ కాడ ఉంచుకోండి, మాకు ఒకసారి తీసుకుంటాం 100. నీ కాన్ఫిడెన్స్ తగ్గలేయా? సరే సార్, మేడం కాదు సార్, మా బ్రదర్స్ వచ్చారు సార్, ఇద్దరు అక్కడ ఉన్నారు. తర్వాత సార్ ప్లీజ్ సార్, ఇప్పుడు ఈ ఆనంద క్షణం వాళ్ళతో పంచుకోవాలి సార్. అందరికి ఆకలి అవుతుంది సార్ ప్లీజ్ సార్, పిలుస్తా సార్. ఓకే నా ఫోన్ సార్ వినండి సార్. అదేరా మా సార్ మా బ్రదర్ని పిలవాలి సార్. ఎవరన్నా మీ బ్రదర్? రాహుల్ అని శివ సార్. Wow, what a smart guys. Handsome. అన్న మనకి 40 రూపాయలు ఇచ్చేదా? 40. తమ్ముడు మీ పక్క నుండి 100 రూపాయలు గెలుచుకోవడానికి ఫీల్ సో ప్రేక్షకుల కోరిక మీద నేను ఏదైనా చేస్తాను. సో కాబట్టి ఆ అబ్బాయి కోరుకున్నాడు, నేను నెరవేర్చాను. సో ఇలాగే 100 రూపాయలు గెలుచుకోవాలి. సార్ నేను ఒక విషయం చెప్పాలి సార్. మా అన్న రాహుల్ అన్న గురించి చెప్పాలి అన్న. మా రాహుల్ అన్న కోడింగ్ చేసిందంటే అన్న అస్సలు అది అర్థం చేసుకోవడానికి వాళ్ళ తాతలు మొత్తాలు కూడా దిగాలి. ఎవరికి అర్థం కాదు. ఇది కూడా చేసింది వాడే. అవునా కొంచెం మన ప్రోగ్రామ్ డైవర్ట్ అవుతున్నాను. ప్లీజ్ ప్లీజ్ ఆప్షన్ ఇస్తా 4th క్వశ్చన్ అడగడానికి. అడుక్కోమంటావా? అడుక్కోనా? కంప్యూటర్కి తొందరగా కంప్లీట్ చేయాలని ఆయన 4th క్వశ్చన్ అని చెప్పేసి ఇది 4th క్వశ్చన్. ఇప్పుడు నీకు ఒక వాయిస్ వస్తుంది. ఈ వాయిస్ లో ఉన్న విఐపి ఎవరో, ఈ వాయిస్ చాలా ఇంపార్టెంట్ గాయ్స్, ఆడియన్స్. ఈ వాయిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వాయిస్, ఈ విఐపి వాయిస్. సో కాబట్టి జాగ్రత్తగా ఈ వాయిస్ వినండి. విన్న తర్వాత నీకు ఆప్షన్స్ ఇస్తాను, ఎవరి వాయిస్ అని చెప్పాలి. ఓకే నా కమ్ ఆన్ ప్లీజ్. I'm going to walk you through the validation process. It is great. One second. One more. వద్దన్న వాయిస్ మాత్రం కత్తి రాదు.
వాయిసే కాదురా ఎడవా. అన్నా నిజమా? మనం ఆఫ్లైన్ లో మాట్లాడు. సరే అన్న. వాయిస్ మళ్ళీ ఒకసారి వింటావా? బాగుంది స్వీట్ ఉంది మళ్ళీ ఇంకా. ఇంత నాన్న అదే తిరిగి. I'm going to walk you through the validation process, and this should take about 5 minutes. And have you taken an exam with this before? నేను ఎప్పుడు ఎగ్జామ్ తీసుకోలేదన్నా. అయిపోయిందమ్మా? చెప్పు. ఇప్పుడు ఆప్షన్స్ ఇస్తాను నీకు. నీ వాయిస్ ఎవరిదో నువ్వు గమని కట్టుకోవాలి. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. నీకు ఈజీగా క్యాప్చర్ చేసి అనుకున్నాను. యా హియర్ గోస్ ద ఏ శరణ్య, బి సుమా, సి శివ, డి రాహుల్. బాగా ఆలోచించు. నీకు టైం లిమిట్ లేదు. ఎంతసేపు అంటే అంతసేపు నాకు ఆనందం వచ్చు నువ్వు. ఈ బాగా ఆలోచించి ఆన్సర్స్ చెప్పు. ఆప్షన్ చూస్ చేస్తావు. ఆప్షన్స్ తీసుకోవచ్చా అన్న ఇప్పుడు? నీకు ఇంకొక లైఫ్ లైన్ బాగా ఉందమ్మా, నువ్వు వాడుకోవచ్చు. ఆడియన్స్ పోల్కి వెళ్తాను. ఆడియన్స్ పట్టుకుంటావా? ఇంకా ఒక క్వశ్చన్ చూసుకో మరి. లాస్ట్ క్వశ్చన్, 100 రూపాయల క్వశ్చన్. ఇదైతేనే సార్ తర్వాత దాన్ని కమాన్ కంప్యూటర్ జీ ప్లీజ్, వన్ మోర్ ఆప్షన్ ఫర్ ఆడియన్స్ పోల్. ప్లీజ్ యాక్టివేట్ దట్ ఆప్షన్. వాళ్ళని Audience. అడగాలన్నా. ఆడియన్స్ మీ టైం వచ్చేసింది. మీ ఆల్రెడీ మీ దగ్గర ఫోన్స్ ఉన్నాయి కదా, మీ అందరికీ ఇప్పుడు ఒక SMS వస్తుంది. దాంట్లో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, yes, your time starts now. కరెక్ట్ ఆన్సర్ ఆడియన్స్ ప్లీజ్, 100 రూపాయల కోసం చాలా ఆశగా ఉన్నాడు. 100 రూపాయలు తెలుసుకుంటాడు. ఓకే, యువర్ టైమ్ అప్. ఓకే, ద రిజల్ట్స్ ఆర్, ఓ మై గాడ్, వెరీ వెరీ నియర్. బి డి సుమానా రాహుల. ఓ మై గాడ్. రాహుల్ వాయిస్ అమ్మాయిలాగా ఉంటుందంటే వావ్, ఇట్స్ గ్రేట్. అని వెరీ ఇంట్రెస్టింగ్. సార్ ఇక్కడ చాలా కష్టం కదా? కన్ఫ్యూజన్ ఉంది సార్. తప్పదు మరి, ఆడియన్స్ అట్లా ఉన్నారు, వాళ్ళే కన్ఫ్యూజన్ ఉన్నారు. రాహుల్ వాయిస్ సన్నగా ఉంటుంది, సుమా వాయిస్ బండగా ఉంటుంది. ఓ మై గాడ్, రియల్లీ? Yeah. ఐ డోంట్. మరి ఇక్కడ సెలెక్ట్ చేయడం అంటే కష్టంగా ఉంది సార్. ఓకే, మరి ఇలా చూడు, ఆలోచించు. ఓన్లీ 5% డిఫరెన్స్ ఉంది. నువ్వు చాలా క్లిష్టంగా ఇచ్చారు ఆడియన్స్. వాట్ ఈస్ దిస్ ఆడియన్స్? ప్లీజ్, ఈ అబ్బాయిని మీరు హెల్ప్ చేస్తారనుకోండి, కన్ఫ్యూజన్లో పెట్టు. కమిషన్. సరే ఏదైతే అదే సార్, సుమా ఫిక్స్ చేయండి సార్. సుమన్, ఆర్ యు షూర్? ఆర్ యు షూర్? ఏం చేస్తాం? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నువ్వు తప్పు చెప్తే 20 రూపాయలు పడుతుంది. కరెక్ట్ చెప్తే నెక్స్ట్ 100 రూపాయలు కొట్టేస్తావు. ఆలోచించుకోని, టైం లిమిట్ లేదు, జాగ్రత్తగా ఆలోచించు. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ సీరియస్. ఇప్పుడు టైం లిమిట్ లేదు కదా, ఇంటికి పోయి ఆలోచించి రావచ్చా? ఓకే సార్. క్వశ్చన్ అడగడం నాది గుర్తుపట్టుకోరా. ఓకే, చేసేస్తున్నాను, లాక్ చేసేస్తున్నాను. చేసేయాలా? చేయండి సార్. कंप्यूटर जी प्लीज ताला किया जाए. वाओ, एक्सीलेंट. ఓ మై గాడ్, ఫైనల్లీ 100 రూపాయల క్వశ్చన్ దగ్గరికి వచ్చేసింది. బాబు చెక్ రాయమంటావా? 100కి రాశాను. మీరు కమిషన్ అడిగారు, మీకు థ్యాంక్స్ ఎందుకే? అవును సార్. ఆడియన్స్ థ్యాంక్స్ చెప్తాం. థ్యాంక్ యూ. And here is the final question of this game. మీలో ఎవరు వందేశ్వరుడు? ఓకే, కంప్యూటర్ జీ అందరికి ఆకలిస్తుంది. సో తొందరగా ప్రోగ్రామ్ కంప్లీట్ అయితే అందరు తినొచ్చు. సో తొందరగా 5th క్వశ్చన్ కంప్లీట్. Here is the 5th question. Identify the tag name of the star. Identify the tag name of the star. వాడెవడో నువ్వు చెప్పాలి. వాడికి ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారట ఫిలిం ఇండస్ట్రీ. సో నేను ఆప్షన్ చూద్దాను, ఆప్షన్ చూడమ్మా. నీకు అందులో కరెక్ట్ ఆన్సర్ ఏదని చెప్పు, చాలా జాగ్రత్తగా ఆలోచించి చెప్పచ్చు.
ఏ బ్లాక్ స్టార్, బి బన్నీ స్టార్, సి కుకింగ్ స్టార్, డి రోమింగ్ స్టార్. సార్ చెప్తా. ఆయన చూడటానికి మీకు విగ్గు పెడితే ఎట్టుందో అట్టున్నాడు సార్. సరే అయితే నాన్నరేంటి మరి రోమింగ్ స్టార్ అంటారా? అంటా సార్ దాంట్లో ఏమన్నా చూసుకో ఒకసారి ఆన్సర్ చూసుకోము. స్టారా మీరు కొద్దిగా తెలంగాణ ఉన్నారులే సార్. టైం స్టార్ట్ అయింది. ఇదేం టైం లిమిట్ ఏం లేదనుకో. జాగ్రత్తగా ఆడు. 100 రూపాయలనే మామూలు విషయం కాదు. నీ లైఫ్ ఎన్నో కోరికలు ఉన్నాయి, అవన్నీ తీరాలంటే ఈ 100 రూపాయలు వస్తే సరిపోతుంది. సో జాగ్రత్తగా ఆడమ్మా రాకేష్. ఏం టెన్షన్ పడమాక. నా సైడ్ అస్సలు చూడకు, ఆడియన్స్ సైడ్ అస్సలు చూడకు. కుకింగ్ స్టార్ అయితే కాదు సార్. నాకు తెలియదు బాబు ఆన్సర్. కుకింగ్ స్టార్ అయితే కాదు. వంటలు చూసుకో మరి. నీకు వచ్చిన వీడియోలో కూడా వదిలే. కమాన్, టైం లిమిట్ లేదు. ఆఖరి క్వశ్చన్. ఇంతవరకు ఈ 5 క్వశ్చన్ ఎవ్వరూ రాలేదు మా 100 ఎపిసోడ్స్లో. డౌట్ సార్. మీరేం సార్ అక్కడ ప్రేక్షకులు మాట్లాడట్లేదు. మాట్లాడితే ఈవినింగ్ వాళ్ళు మాట్లాడతా చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఫాస్ట్ రాకేష్, బిర్యానీ రెడీ ఉందండి. చికెన్ బిర్యానీ. వాడి మైక్ పని చేయట్లేదు. ప్లీజ్ మైక్ చేయి. పని చేయట్లేదు సార్. పని చేస్తుంది. పని చేస్తుందా? వాడు ఆఫ్ చేస్తున్నాను ఫోన్ పెట్టండి. ముందు ఆన్సర్ చెప్పురా. వీడికి ఆన్సరే చెప్పలేదు, అప్పుడే చెప్పుదా. 50 రూపాయలు రావు, 20 రూపాయలు వస్తాయి తప్పు చెప్తే. ముందే చెప్తున్నాం అది, తర్వాత చెప్పలేదు అనుకున్నా. బర్నింగ్ స్టార్. రియల్లీ హరీష్ కంప్యూటర్ లాగ్ చేసేమ్మా. లాగ్ అయితే పడిపోయింది రా భయ్. లాగ్ అయితే పడిపోయింది. ఇక నువ్వు ఏం చేసుకున్నా అన్నా ఏం దిగేది లేదు. ఓకే సరే దేవుడా, ఆన్సర్ తప్పైతే బాగుండు. ఓకే కంప్యూటర్ జీ ప్లీజ్ ప్లీజ్ షో ద ఆన్సర్ ప్లీజ్. కంప్యూటర్ ఓ సంతోషం తగలయ్యా. మంచిగా 100 రూపాయలు తెచ్చుకున్నాడు. There is a team behind this skit. Please. Hello. Okay guys, how is the skit? ఈ టీంగా టీంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ కంట్రిబ్యూషన్ ఉంది. చాలా హార్డ్ వర్క్ చేసి చేసిన స్కిట్ ఇది. థ్యాంక్ యూ సో మచ్. That was a real great performance from the IT team. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అందరినీ మేము. And one great applause for everyone. Come on Rakesh. సో ఇప్పటిదాకా మనం అన్ని ఎంటర్టైన్మెంట్ బాగా జరిగింది. సో ఇప్పుడు ఒక సోలో పర్ఫార్మెన్స్ డాన్స్ చేసి